సోదరులారా, కాక వెంకటస్వామి గారిని గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియనటువంటి వ్యక్తి లేరు. అంతేకాకుండా ముఖ్యంగా సింగరేణి కాలనీస్లో కార్మికులందరూ కూడా తెలిసినటువంటి మహానాయకులు. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలనీస్లో ఎంతో సేవ చేశారు. కార్మికులకి జీవితంలో గుర్తుంచుకునేటువంటి పనులు కూడా చేశారు. ఒకటి, సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయినప్పుడు బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు మళ్ళా ఒకసారి బిఎఫ్ఆర్కి వెళ్తే సింగరేణి సంస్థ మూతపడుతుంది. మరి ఆనాడు 1,16,000 మంది కార్మికులు సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్నారు. మేమందరం ఏం కావాలని భయపడిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆర్థిక సహాయం చేయించారు. అంతేకాకుండా మరి ఎన్టీపీసీ నుంచి కూడా 4,000 కోట్ల రూపాయలు లోన్ ఇప్పించారు వడ్డీ లేకుండా. సింగరేణి కార్మికులందరూ కూడా దిగిపోయిన తర్వాత పెన్షన్ కావాలనే కోరిక ఎంతో కాలం బట్టి ఉంది. దేశంలో ఇతర చోట్లున్న సింగరేణి కార్మికులు లేదని బాధపడతా ఉంటే కాక వెంకటస్వామి గారు చొరవ తీసుకొని సింగరేణి కార్మికులకి 1998 నుంచి పెన్షన్ దొరుకుతుందంటే దానికి కారణం కాక వెంకటస్వామి గారు. కాబట్టే మరి సింగరేణి కాలనీ కార్మికులు ఇదివరకు పనిచేసి దిగిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ గడ్డు సమస్య వచ్చేప్పుడైనా అయ్యో కాక వెంకటస్వామి గారు ఆనాడు ఎంతో ఇంతకన్నా గట్టి సమస్యలను పరిష్కారం చేశారు, మరి ఈనాడు పరిష్కారం చేస్తాం కష్టంగా ఉంది, ఇదేంటే మా కర్మని బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా మరి సింగరేణి కార్మికులు సింగరేణి సంస్థకి సంబంధించినటువంటి భూమిలో ఇల్లు వేసుకొని ఉంటే మొట్టమొదటిసారిగా ఆనాటి ముఖ్యమంత్రి గారితో చెప్పి ప్రయత్నం చేసి మరి కొన్ని వేల మంది కార్మికులకి గోదావరి కనిలో పట్టాలు కూడా ఇప్పించారు. ఆ రకంగా కాక వెంకటస్వామి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అనేక కార్మిక సంఘాలకు నాయకులుగా ఉండి మరి బీదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఎక్కడ గుడిసెలేసుకున్నా అక్కడ వాళ్ళకి హక్కు కల్పించారు వెంకటస్వామి గారు. ఆ రకంగా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వరకు ఎంతో సేవ చేసినటువంటి మహానాయకుడు కాక వెంకటస్వామి గారు. వారి జన్మదిన సందర్భంలో కాబట్టే ముఖ్యమైనటువంటి నాయకులు అనేక ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు మరి ఈ నిర్వాహకులకి వివేక్ వెంకటస్వామి గారికి ఈ సందర్భంలో మరి వివేక్ గారికి, వినోద్ గారికి, వంశీకృష్ణ గారికి వీరందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా.